చక్రపాణి వాళ్ళ ఆఫీసులో ఆయనకు చాలా మంచి పేరు. సాదాసీదాగా ఉండి ఎవరి జోలికి వెళ్లకుండా తన పనేదో తను చేసుకుపోతుంటాడు. అనవసరంగా ఒక్కరోజు కూడా సెలవు పెట్టడు. ప్రతి ఏడు సెలవులన్నీ మురిగిపోతుంటాయి. అతని గురించి వాళ్ళ ఎండీకి కూడా తెలుసు. వెళుతూనే ఎవరిని సంప్రదించకుండా ఎండీ గారిని కలవడానికి ప్రయత్నించాడు. మీటింగ్లో ఉన్నారు. ఒక్క అరగంట అయ్యాక పిలుస్తాను, సెక్రటరీ చెప్పింది. ఆ అరగంటలోనూ ఏం మాట్లాడాలో క్లుప్తంగా పాయింట్లు రాస్తున్నాడు. అక్కడికి వెళ్ళాక ఆలోచించడం మొదలు పెడితే ఆయన సమయం వృధా అవుతుంది కదా. తను సెలవుల్లో వెళుతున్నాడు కనుక తన పని ఎవరికి అప్పజెప్పాలో చూసుకుని అంతా రెడీ చేసుకున్నాడు. రండి చక్రపాణి గారు, ఎంతో అవసరమైతే తప్ప మీరు రారు. అక్కడ పనిచేసిన అన్ని సంవత్సరాల్లోనూ కంపెనీ ఫంక్షన్లలో తప్ప ఎండి గారిని కలిసిందే 2 సార్ల కంటే లేదు. అది పిల్లల పెళ్లిళ్ళకి పిలవడానికే. ఎండి తన సెల్ ఫోన్ ఆఫ్ చేసేసి డిస్టర్బ్ చేయొద్దని సెక్రటరీకి చెప్పి రెడీగా కూర్చున్నాడు వినడానికి. కూర్చోండి పాణిగారు. పర్వాలేదండి. నిల్చునే పరిస్థితంతా వివరించాడు చక్రపాణి. మధ్యలో కంఠం పూడుకుపోయింది. ఎండి గారే లేచి మంచినీళ్ళిచ్చారు. మన పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా హెల్ప్ చేయాలి. మీ వర్క్ అంతా మీ పై అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి. 2-3 నెలలైనా పర్వాలేదు. ఈ ఇయర్ ప్రాఫిట్స్ని బట్టి బోనస్ ఇద్దాం అనుకున్నాను. అది మీరు నెల నెల కట్టేట్లు కొంత లోన్ ఏర్పాటు చేయమని సెక్రటరీకి చెప్తాను. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. 2 చేతులు జోడించి కళ్లల్లో నీళ్లు బయటికి రాకుండా ఆపుకుంటూ బయటికి నడిచాడు చక్రపాణి. అంతా సెటిల్ చేసుకుని సర్దుకుని బయటపడేసరికి గంట పైన పట్టింది. మొత్తం 20,000 చేతిలో పెట్టింది క్యాషియర్. నోట మాట రాక కృతజ్ఞతతో కళ్ళు చెమర్చగా నిలబడిపోయాడు. ఎప్పుడూ ఎవరి దగ్గర చేయి చాపని చక్రపాణి. ఇంటికి వెళుతూ వెళుతూ ఆర్టీసీ బస్టాండ్కి వెళ్లి టికెట్లు కొన్నాడు. ఇంటికి వెళ్ళగానే చిన్ననాటి స్నేహితులకి ఫోన్లు చేసి అల్లుడి ప్లాంట్లో పనిచేసే తన స్నేహితుడి నెంబర్ తీసుకున్నాడు. గుర్తుపడతాడో లేడో, పట్టినా ఎలా మాట్లాడతాడో. పెద్ద పొజిషన్లో ఉన్నాడట. ఏదైనా మంచి లాడ్జ్ చూడమని చెప్పాలి. తడబడుతూనే ఫోన్ తీసి డైల్ చేశాడు. 2వ రింగుకే ఫోన్ ఎత్తాడు. గోపాల్. ఎస్. నా పేరు చక్రపాణి. మనం చిన్నప్పుడు స్కూల్లో కలిసి చదువుకున్నాం. మొహమాటంగా అన్నాడు. ఓర్ని, ఏన్నాళ్ళకి గుర్తొచ్చాన్రా. ఎక్కడి నుంచి ఏంటి? పన్నాన్రా అంటే చాలదు, అంత ఇంట్రొడక్షన్ ఇవ్వాలా? చక్రపాణికి టెన్షన్ అంతా చేత్తో తీసేసినట్లు పోయింది. గోపాలాచారి చక్రపాణి స్కూల్లో 6వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు ఒకే బెంచి మీద కూర్చుని చదువుకున్నారు. పెళ్లిళ్ళయ్యే వరకు ఉత్తరాలు రాసుకున్నారు. తర్వాత కొన్నాళ్లు ఏడాదికొక గ్రీటింగు. ఆ తర్వాత ఎవరి సంసారాల్లో ఉద్యోగాల్లో వాళ్ళు మునిగిపోయి దూరం జరిగిపోయారు. గోపాల్కి వాళ్ళ నాన్న 15 రోజులకొకసారి చెంబుగుండు చేయించేవాడు. జుట్టు పావు అంగుళానికి మించడానికి లేదు. అందుకే అందరూ గుండు అని పిలిచేవారు. గోపాల్ సన్నగా పొడుగ్గా, చక్రపాణి అతని ఎత్తులో సగం గుండ్రంగా. ఇద్దరిని లారర్ హార్డీ అని పిలిచేవారు. ఇద్దరికీ ఆ సంగతులు గుర్తుకొచ్చి ఒకేసారి నవ్వుకున్నారు. నేనేరా గుండు, రాత్రి బస్సులో ఫ్యామిలీతో బయలుదేరి మీ ఊరొస్తున్నా. ఏదైనా మంచి హోటల్లో గది బుక్ చేయించు. పొద్దట్నుంచి అనుభవిస్తోన్న వేదనంతా తీరిపోగా హాయిగా నవ్వుతూ అన్నాడు చక్రపాణి. ఓర్ని, హోటల్లో దిగేవాడివి నాకెందుకురా ఫోను? పైగా నేనే చేయించాలి రిజర్వేషను. ఎన్ని గుండెలు? ఎన్ని గంటలకొస్తుందో మీ బస్సు చెప్పు చాలు. ఇంకా పెద్ద తిట్లు తిట్టేవాడే. కాని ఎదురుగా 3 కొలీగ్స్ కూర్చునున్నారని ఆగాడు. కాని 3 పెద్దవాళ్ళం, 2 పిల్లలు, నీకిబ్బంది. నోరు మూసుకుని ఎన్ని గంటలకొస్తావో చెప్పు చాలు. ఫోన్ కట్ చేసి ఎదురుగా కూర్చున్న వంశీకృష్ణ, సుందర్రావు, రమేష్లకేసి తిరిగి బిడియంగా నవ్వాడు. నా చిన్నప్పటి ఫ్రెండు. చాలా రోజుల తర్వాత వాడి గొంతు విని కొంచెం ఎంతో గంభీరంగా డిగ్నిఫైడ్గా ఉండే గోపాలాచారి అలా మాట్లాడడం వింతగా అనిపించినా అర్థం చేసుకున్నామన్నట్లు నవ్వేశారు 3. వెంటనే సీరియస్గా అయిపోయి తన ఎదురుగా ఉన్న కాగితం మీద ఉన్న దాన్ని చదివాడు గోపాల్. అన్నీ సిఈ గారి దగ్గర నోట్ చేసుకున్న పాయింట్స్. మనం సివిల్ పనులను పోస్ట్ పోన్ చేద్దాం. ఇప్పుడు అందరం ఈ క్రైసిస్ మీద దృష్టి నిలపాలి. రమేష్ గారు, మీ హెల్ప్ కూడా కావాలి. ష్యూర్. కోల్ ప్లాంట్ ఎస్ఈ లీవ్లో ఉన్నారు. మీరు కోల్ ప్లాంట్ ఛార్జ్ తీసుకోవాలి. అక్కడి క్రైసిస్లోంచి బయటపడడం ముఖ్యం. నార్త్ నుంచి వచ్చే రెక్క కూడా ఆగిపోయింది. టెర్రరిస్టుల పని అని కన్ఫర్మ్ అయింది. వాళ్ళు మొత్తం పవర్ ప్లాంట్స్నే టార్గెట్స్ కింద పెట్టుకున్నట్లు అనుమానం. అందరికీ SOS ఆర్డర్స్ వెళ్ళిపోయాయి. గత 2 గంటల్లో చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి. రమేష్ సర్దుకుని కూర్చుని చెప్పండి అన్నట్లు చూశాడు. ఎస్ఈలు అందరూ సమానమైన ఏడీఎం మాటలకి ఎదురు చెప్పరెవరు. అతనే మరంతా చూసుకోవాల్సింది. అదే పోస్టు రమేష్కొచ్చినా అంతే. సుందర్,
మీరు కూడా వంశీకృష్ణకి హెల్ప్ చేయాలి. ప్రతి పావు గంటకి రెక్క స్టాఫ్కి రింగిస్తుండండి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి ఫోన్ చిక్కుతుందేమో, కొన్ని యూనిట్స్ మూసేయాలేమో. రమేష్ సందేహంగా చూశాడు. తప్పదు. స్టేషన్ అంతా షట్ ఆఫ్ చేసేద్దాం. మొత్తం 5 యూనిట్స్ మూసేయాలి. అలా అయితే కోల్ 15 రోజుల వరకు సరిపోతుంది. వంశీ, మన వాళ్లతో మీరు టచ్లో ఉండండి. రవిని ప్రతి అరగంటకి రిపోర్ట్ ఇమ్మనండి. పోలీస్ ఫోర్స్ ఉన్నా కూడా వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ట్రైన్డ్ టెర్రరిస్టులు వాళ్ళు. అన్నట్లు సరిపడా ఫుడ్ ప్యాక్ చేశారు కదూ. 3 రోజులకి సరిపోయేటట్లు పెట్టించేశారు. నమ్మలేనట్లు చూశాడు గోపాలాచారి. ఇప్పుడు రెడీమేడ్ పదార్థాలతో అంత కష్టమేం కాదనుకున్నాడు మళ్ళీ. వారం 10 రోజుల వరకు పాడవని సోయా మిల్క్ ప్యాకెట్లు, బ్రెడ్, బిస్కెట్స్లు, జాము, సిరియల్స్, చపాతీలు, వెజ్జీలు, డ్రై చేసి పొడులు వివరించబోతున్న వంశీని వారించాడు గోపాల్. అర్థమైంది. గుడ్ జాబ్. ఇంకా మనం పనిలోకి దిగుదామా? రమేష్, మీరు నా రూమ్ పక్క గదిలోకి మారిపోండి. వంశీ, మీరు నా రూమ్లోనే ఒక పక్క అరేంజ్ చేసుకోండి. అందరూ స్ప్రింగుల్లా లేచి బయటకు వచ్చారు. గోపాలాచారి సిఈ గారి గదిలోకి వెళుతుండగా సెక్యూరిటీ చీఫ్ ఎదురై విష్ చేశాడు. ప్రతి పవర్ ప్లాంట్కి, ఇతర కర్మాగారాలకి ఉన్నట్లే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో ఎక్కువ మంది ఉద్యోగులు పోలీస్ ఫోర్స్ నుంచి డిప్యుటేషన్ మీద వస్తారు. కొంతమందిని డైరెక్ట్గా కూడా తీసుకుంటారు. పవర్ ప్లాంట్ రక్షణ వాళ్ళ డ్యూటీ. సిఈ గారి పర్సనల్ సేఫ్టీ కూడా వాళ్లే చూస్తారు. పవర్ ప్లాంట్ గేటు పక్కనే సెక్యూరిటీ బిల్డింగ్ ఉంటుంది. ప్రమాదం కేసులను కూడా వాళ్లే చూస్తారు. ఏమైనా తెలిసిందే సిఈ గారు? గోపాలాచారి సిఈ గారి గదిలోకి వెళుతూనే కుర్చీలాక్కుని కూర్చుంటూ అడిగాడు. ఆ వీర్రాజు పోస్ట్ మార్టం రిపోర్ట్ తన చేతిలోని కాగితాన్ని గోపాలాచారికి అందించారు సిఐ. అవును కదూ, ఆ సంగతే మర్చిపోయాను. కాగితం తీసుకుని చూశాడు. తాగేసున్నాడు అనుకున్నట్లుగానే. అదే చూస్తున్నాను. అతనికి ఎంతొస్తుందో అంతే ఇవ్వగలుగుతాం. సానుభూతి అంటూ అతని భార్యకి ఉద్యోగం ఇవ్వడానికి కుదరదు, ఇవ్వకూడదు కూడా. గోపాలాచారి సాలోచనగా అన్నాడు. ఇస్తే అదొక వంకన తాగేస్తారు. కొన్నాళ్ళయ్యాక కాంట్రాక్టు లేబర్ కింద అతని వైఫ్ని తీసుకుందాం. ఎలాగూ వర్కర్స్ కాంపన్సేషను, పిఎఫ్, గ్రాట్యుయిటీ ఉంటాయి కదా. క్వార్టర్స్ ఖాళీ చేయక్కర్లేదని చెబుదాం. ఏమంటారు? కరెక్ట్. నేను అదే అనుకుంటున్నాను. బాడీని రేపు పొద్దునిస్తారట. ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్ చూడమని యూనియన్ ప్రెసిడెంట్కి చెప్పాలి అని బెల్ నొక్కారు శ్రీనివాస్. ఇస్మాయిల్, ఆ యూనియన్ వాళ్ళని పిలువు. పవర్ ప్లాంట్లో చాలా బలమైన యూనియన్ ఉంది. ఏ వర్కర్కి ఏ అవసరం వచ్చినా ఆదుకోవడానికి తయారుగా ఉంటారు. 10 నిమిషాల్లో జమాజెట్టి లాంటి వాళ్ళు 4 వచ్చేశారు. ఏం బ్యాలెన్స్డ్ ప్రోటీన్ ఫుడ్ తింటారో కానీ విశాలమైన ఛాతీలు, కండలు తిరిగిన శరీరాలు. కాకి యూనిఫామ్కి గంజి పెట్టి ఇస్త్రీ చేసి పెళ్ళపెళ్లాడుతూ ఉన్న బట్టలు కొంచెం కూడా నలగలేదు. యూనియన్లో చురుగ్గా ఉన్నవాళ్లు ప్లాంట్లో అంత కష్టమైన పనులు చేయరు. వర్కర్స్ అందరూ ఇలాగే ఉంటారా అనుకున్నాడు గోపాలాచారి నలిగిపోయిన తన చొక్కా చూసుకుని. చాకలి పెట్టి పెట్టనట్లు గెంజి పెట్టి ఇస్త్రీ పెట్టి తిప్పాడో లేదో అన్నట్లు ఇస్త్రీ చేసిన షర్టు వేసుకున్న అరగంటలో నలిగిపోయింది. అందులో ఈ టెన్షన్కి షర్టు చేతులు ముడిచి తీసి ఇన్షర్టు గుంజి కాలర్ నలిపి చిత్రహింసలు పెడతాడా డ్రెస్ని. పోదు అనుకుని తల విదిల్చి లీడర్స్ని కూర్చోమన్నాడు. కానీ యూనియన్ లీడర్లు చాలా మర్యాదగా ఉంటారు. చేతులు కట్టుకోకపోయినా వినయంగా నిల్చుని చెప్పండి సార్, పర్వాలేదు అన్నాడు యూనియన్ సెక్రటరీ. వీర్రాజ్ సంగతి అంతా వివరించాడు గోపాలాచారి. మీరంతా చూసుకుంటారు కదా సార్. ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి 10,000 ఇచ్చేలా చూస్తాను. అతని వైఫ్కి మాత్రం స్వీపర్ జాబ్ ఇవ్వాలి సార్. సెక్రటరీ ఖచ్చితమైన కంఠస్వరంతో అన్నాడు. రూల్స్ అన్నీ తెలిసిన మీరే అలా మాట్లాడితే ఎలా? తాగేసున్నాడని ప్రూవ్ అయింది కదా. రిపోర్ట్ కొంచెం భయంగా అన్నాడు జాయింట్ సెక్రటరీ. వెంటనే కఠినంగా మారిపోయింది గోపాలాచారి గొంతు. నో, అటువంటి పనులు మేం చెయ్యం. అతని భార్యకి కాంట్రాక్టు లేబర్ కింద ఇస్తాం. అది మా చేతుల్లోనే ఉంది. సరే సార్ అని తన వాళ్ళని ఊరుకోమని కసిరాడు సెక్రటరీ. కాంట్రాక్టు జాబ్ అయినా నెలకి 3,000 వస్తుంది. అది సరిపోతుంది లక్ష్మమ్మకి. గట్టిగా మాట్లాడితే అది కూడా ఇవ్వకపోవచ్చు. ఇద్దరు వెళ్ళి ఫ్యూనరల్ సంగతి చూడండి. ఇద్దరు కూర్చోండి, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సిఈ గారి సీరియస్ గొంతు విని బల్లకొక పక్కనున్న కుర్చీలు రెంటిని చొప్పుడవకుండా లాగి ఒద్దిగ్గా కూర్చున్నారు సెక్రటరీ నారాయణ, జాయింట్ సెక్రటరీ సంతోష్. మన పవర్ ప్లాంట్కి ఒక అనుకోని ఆపదొచ్చింది. బొగ్గు సప్లై ఆగిపోవడం, టెర్రరిస్టుల పనేమోనని అనుమానం, గవర్నమెంటు, పోలీసుల అప్రమత్తత అన్నీ వివరించాడు శ్రీనివాస్. కోల్ ప్లాంట్లో గాని, మిగిలిన మిషన్ల దగ్గర, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళని కానీ, అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు కానీ ఉన్నారేమో యుద్ధ ప్రాతిపదికన కనుక్కోవాలి మనం.
24 గంటల్లో ఏదో మేజర్ అటాక్ జరగబోతుందని తెలిసింది. గోపాలాచారి అందుకున్నాడు. నారాయణ, సంతోష్ నిటారుగా అయ్యారు. వర్కర్స్ ప్రాబ్లమ్స్ అంటే యాజమాన్యంతో దెబ్బలాడతారు, కానీ తమకి అన్నం పెట్టే ఫ్యాక్టరీకి ఏదైనా జరుగుతుందంటే ఊరుకోరు. అది ఎవరైనా వాడి కండలు బయటికి రావాల్సిందే. సార్, అలా అయితే వీర్రాజు బాడీని మార్చురీలో ఇంకొక రోజు ఉంచొచ్చు కదా. ఎలాగూ పోయినతని గురించి ఇప్పుడు అర్జెంట్ ఏముంది సార్. మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఇప్పుడే చెప్పొద్దు ఎవరికి. మేము అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తాం. మీకు ఒక గంటలో ఏదైనా ఉంటే చెప్తాం. నారాయణ సిఈ గారితో మాట్లాడుతుండగానే సంతోష్ సెల్ ఫోన్ తీసి కాలనీలోకి వెళ్లిన ఇద్దరిని వెనక్కి రమ్మన్నాడు. వర్కర్లకి సెల్ ఫోన్ ఎందుకు, పనికి అడ్డం తప్ప అనుకునే గోపాలాచారి సిగ్గుపడ్డాడు తన ఆలోచనకి. యూనియన్ లీడర్లంటే దాదాపు 1000 మంది ఉద్యోగుల బాగోగులు చూసేవాళ్ళు. సెల్ ఫోన్ ఉపయోగం ప్రత్యక్షంగా చూస్తున్నాడు కదా. నయమన్నా, ఏక్ మినిట్ అయితే లక్ష్మక్క ఇంట్లో ఉండేవాళ్ళం. హడావిడిగా వచ్చిన ఇద్దరూ అన్నారు. వాళ్ళు వచ్చేలోపు ఏం చెయ్యాలో గోపాలాచారి వివరించాడు. సైనికులకి ఒక కమాండర్ ఉండాలి కదా. సంతోష్ మిగిలిన లీడర్లని, చురుగ్గా ఉండే కొంతమంది వర్కర్లని పిలిచాడు. అరగంటలో సిఈ గారి ఆఫీస్ ముందు 50 మంది గుమిగూడారు. నారాయణ వాళ్లతో బయటకొచ్చిన గోపాలాచారి కళ్ళు పెద్దవయ్యాయి. అవును మరి, 1000 మంది పైన వర్కర్లు పనిచేసే ప్లాంట్ అది. ఆశ్చర్యమేముంది? మీరు వర్రీ కాకండి సార్. ఎవడైనా ఏసాలైతే ముక్కలుగా నరుకుతాం, సంతోష్ ఆవేశంగా అన్నాడు. వీళ్ళందరూ 20 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వాళ్లే సారు. ప్లాంట్లో మొలిచిన కలుపు మొక్కల్ని ఏరి పారేస్తాం. మీరు బయట వాళ్ళ సంగతి చూసుకోండి. నారాయణ చేయి నొక్కాడు సంతోష్, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోమని. పర్వాలేదోయ్, నేను అర్థం చేసుకోగలను. గోపాలాచారి సిఈ గారి ఆఫీసులోకి నడిచాడు. ఆ టౌన్షిప్లో 3 స్కూల్స్ ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ పాఠశాల ఒకటి. అందులో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి క్లాసులు. మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు. వర్కర్ల పిల్లలందరూ అక్కడికే వెళతారు. లక్ష్మమ్మ పిల్లలు కూడా అందులోనే చదువుతున్నారు. పుస్తకాలు వాళ్లే ఇస్తారు. పాఠాలు కూడా బాగా చెప్తారు. ఎవరైనా బాగా చెప్పకపోతే వెంటనే బదిలీ అయిపోతుంది. యూనియన్ లీడర్లు ఆ జాగ్రత్త తీసుకుంటారు. స్కూలు టీచర్లకి కాలనీలో క్వార్టర్స్ కూడా ఇస్తారు. ఒకసారి చేరిన టీచర్ రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడతారు. అంత సదుపాయంగా ఉంటుంది. 3 గంటలకి స్కూలు వదలగానే ఇంటికొచ్చిన లక్ష్మమ్మ పిల్లలకి అర్థమైపోయింది ఏదో జరిగిందని. అయ్య తన్నిండే అమ్మని, అమ్మకి గట్టి దెబ్బలు తగిలినాయా? వాళ్ల దృష్టిలో అదే జరిగేది ఇంట్లో. అమ్మ తన్నులు తినడం రోజూ తెల్లారినంత సహజం వాళ్ళకి. ఎంతమంది ఉన్నారేంటి ఇంటికాడ? బిక్కు బిక్కుమంటూ ఇంట్లో అడుగు పెట్టారు. అమ్మ బానే ఉందే, కాళ్ళు జాపుకుని గోడ కానుకుని కూర్చుంది. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్లారు. ఊరిన కొడకల్లారా, నాయన అన్యాయం చేసిపోయిండే. లక్ష్మమ్మ మళ్ళీ అందుకుంది. ఏం చేసిండు? అయోమయంగా చూశారిద్దరు. రాములు పక్కకు తీసుకెళ్లి వాళ్ళకి అర్థమయ్యే భాషలో వివరించాడు. ఏడుపు కూడా రాని అమాయకత్వంతో బెదురు చూపులు చూస్తున్న ఆ పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది అక్కడున్న ప్రతి వారికి. ఆ టౌన్షిప్ లో ఉన్న 2 ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఒకటి మిషనరీది. రోమన్ క్యాథలిక్స్ నడిపే కాన్వెంట్. 25 సంవత్సరాల నుంచి అక్కడుంది. అందులోనే అనాథ శరణాలయం కూడా ఉంది. ఫీజులు మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఆ కాన్వెంట్ పట్టణానికి, టౌన్షిప్ కి మధ్యలో ఉండడం వల్ల చాలా మంది విద్యార్థులుంటారు. సండే స్కూల్ కూడా ఉంటుంది. ఎక్కువగా క్రిస్టియానిటీ ప్రభావం ఉంటుంది. కొత్త స్కూలు రాకముందు టౌన్షిప్ లో ఇంజనీర్ల పిల్లలు అక్కడే చదివేవారు. 5 సంవత్సరాల క్రితం కార్పొరేట్ స్కూల్ ఒకటి ప్రారంభించారు. పేరు విద్యానికేతన్. ఆ సంవత్సరమే 10th క్లాస్కి మొదటి బ్యాచ్ తయారవుతున్నారు. ఫీజులు ఎక్కువైనా పే స్కేల్స్ కూడా పెరగడంతో డిమాండ్ బాగా పెరిగింది. ఏ మతానికి చెందకుండా సెక్యులర్గా ఉండడంతో అందరికీ నచ్చింది. పొద్దున జరిగే ప్రార్థన కూడా ఏ దేవుణ్ణి ఉద్దేశించకుండా ఉంటుంది. కేరళ నుంచి నిష్ణాతులైన టీచర్లను తీసుకొచ్చారు. రవి పిల్లలు అవినాష్, అఖిల్ విద్యానికేతన్లోనే చదువుతున్నారు. 3:30 కల్లా స్కూల్ బస్ కాలనీ గేటు దగ్గర ఆగుతుంది. అమ్మ ఎక్కువ పట్టించుకోకపోవడం వలనో ఏమో, కానీ అవినాష్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. గేటు దగ్గర నుంచి తమ్ముణ్ణి చేయి పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తూ తీసుకొస్తాడు. ఆ రోజు కూడా నిండా 9 ఏళ్లు లేని అవినాష్ తమ్ముణ్ణి వాడి బ్యాగు కింద పడిపోకుండా భుజాలు పట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో అడుగు పెట్టాడు. డాడీ స్కూల్కొచ్చి జాగ్రత్తలు చెప్పారు కదా మరి. డాడీ లేకపోతే అన్నం ఎవరు పెడతారు? రోజు ఇంటికి వెళ్ళగానే బల్ల మీద రవి పెట్టుంచిన బిస్కెట్లు, చెగోడీలు లాంటివి తింటారు. అలివేలు పాలిస్తే తాగి ఆడుకుంటారు. అఖిల్ వెనక వరండాలో చాప వేసుకుని బిల్డింగ్ బ్లాక్స్ పెట్టుకుని 2 గంటలు కూర్చుంటాడు. ఒకరోజు డ్యామ్, ఒకరోజు ఫ్లైఓవర్, ఇంకో రోజు హోటల్.
రకరకాల నిర్మాణాలు కట్టేస్తుంటాడు. అవినాష్ సైకిల్ వేసుకుని కాలనీలో తోటి పిల్లలతో తిరుగుతూ ఉంటాడు. 7 ఇంటికొచ్చి డాడీ వచ్చేలోపు తనకి చేతనైనంత వరకు హోంవర్క్ చేసి తమ్ముడి చేత కూడా చేయిస్తాడు. అమ్మా, అఖిల్ సుగుణ దగ్గరికి వెళ్ళాడు. ఉండు, డిస్టర్బ్ చేయకు. సుగుణ సినిమాలో లీనమైంది. మిస్టర్ పెళ్ళాం సినిమా. అందులో మమ్మీ పిల్లలకి చదువులు చెప్తూ వంటలు చేస్తోంది. అవినాష్ ఒకసారి సినిమాకేసి ఇంకోసారి అమ్మకేసి మార్చి మార్చి చూశాడు. అకి, దా డ్రెస్ మార్చుకుందాం. ఇద్దరూ బాత్రూంలోకి వెళ్లి మొహాలు కడుక్కున్నారు. అలమరాలోంచి బట్టలు తీసుకుని వేసుకున్నారు. తీసేటప్పుడు బట్టలన్నీ కింద పడిపోయాయి. అవి తొక్కుకుంటూ లాగు తిరగేసి వేసుకుని షర్టు బట్టలను అడ్డదిడ్డంగా పెట్టుకుని గదిలోంచి బయటకొచ్చారు. మమ్మీ, అలివేలు రాలేదా? ఆకలిస్తోంది. అవినాష్ అమ్మని కదిలించడానికి ప్రయత్నం చేశాడు. వస్తూ ఉంటుంది, ఆగండి, తల తిప్పకుండా అంది సుగుణ. అవినాష్ బయటికి, అఖిల్ వెనక వరండాలోకి వెళ్లిపోయారు. రవి రోజులాగే బల్ల మీద బిస్కెట్లవి పెట్టాడు. కాని డాడీ ఊరికెళ్ళాడు కదా అనుకున్నాడేమో అవినాష్ చూసుకోలేదు. ఆటల్లో పడి ఆకలి సంగతి మరిచిపోయారు. అలివేలొచ్చి ఆనందంగా బిస్కెట్లు జంతికలు ఖాళీ చేసేసింది. వాలిస్ వ్యాన్లో వెళుతున్న రవి టైం చూసుకున్నాడు. 4 దాటింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చుంటారు. ఏమైనా తిన్నారో లేదో. రోజులాగే తినే ఉంటారు. ఏంటో పిల్లలతో మరీ అటాచ్మెంట్ పెరిగిపోతుంది. తల విదిల్చాడు. వ్యాన్లో ముందు సీట్లో కూర్చున్నాడు రవి. వెనక ముగ్గురు, సింగ్, భీమారావు, రహీం. ఆ వెనక ఇటు అటు ఉన్న సీట్లలో మిగిలిన చైతన్య, ఆంజనేయులు కూర్చున్నారు. వ్యాన్కి ముందొకటి వెనకొకటి పోలీస్ జీపులు వెళుతున్నాయి. 2 హెడ్ కానిస్టేబుల్స్, ఒక ఇన్స్పెక్టరు, 2 కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇవి కాక హైదరాబాద్ నుంచి మిలిటరీ వ్యాన్ కూడా బయలుదేరింది, నిండా ఆర్మీతో. ఇంత హంగుతో వెళుతున్నాం. సుమారు ఎంతమంది ఉంటారు సార్? ఆంజనేయులు అడిగాడు చెవులూపుతూ. నో ఐడియా. ఎంతమంది ఉన్నా వాళ్ళు ప్రాణాలకు తెగించిన వాళ్ళు. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అందులో వాళ్ళ నాయకుడు ఒకడే స్వతంత్రం కలిగిన వాడుంటాడు. మిగిలిన వాళ్ళు గుడ్డిగా ఫాలో అవ్వాల్సిందే. మనం కూడా ఆలోచించగలం కదా అని తొందరపడకూడదు. ఆచితూచి అడుగు వెయ్యాలి. సినిమాల్లో హీరోల కింద ఫీల్ అయిపోకూడదు. అసలు మనం టెర్రరిస్టుల రేంజ్లోకి వెళ్ళనేకూడదు. పోలీసులకు వదిలేయాలి. రవి మాటలకి అందరూ భయంగా చూశారు. ఏదో పిక్నిక్ వెళుతున్నట్టు వెళుతున్నామనుకున్నాం. కానీ సార్, ఎస్పీ గారు చెప్పినా ఇంత డేంజర్ అనుకోలేదు. ఎంతకీ మనం ఏం చెయ్యాలక్కడ? రహీం అడిగాడు. అంటే అదొక సైడ్ అనుకోండి. అంత ప్రమాదం ఏమీ లేకపోవచ్చు కూడా. మన పని ర్యాకులు ఎక్కడ ఆగిపోయాయో కనుక్కోవడం. ఆ ట్రాక్ కామన్ గా వాడేది కాదు కదా, మనకే తెలుస్తుంది. టెర్రరిస్టులు నెగోషియేట్ చేసి ర్యాకుల్ని విడిపించి నడిపించడం మన పని. ఎలా చెయ్యాలి అనేది అక్కడ పరిస్థితులను బట్టి నిర్ణయించాల్సిందే. ముందు స్పాట్ కనుక్కోవాలి. సార్, పరిచిన సామాన్ల మీద మ్యాప్ పెట్టి చూస్తున్న చైతన్య అరిచాడు. ఏంటి? రవి వెనక్కి తిరిగాడు. స్పాట్ దొరికినట్లే. ర్యాకులు బయలుదేరి సగం దూరం వచ్చే వరకు మైన్స్తో కాంటాక్ట్ ఉందన్నారు కదా. పైగా నార్త్ నుంచి వస్తున్న బండి కూడా ఆగిపోయిందంటే జంక్షన్కు యువతల అయి ఉంటుంది. ట్రాక్కి దగ్గరలో ఒక్కచోటే ఊరుంది. ఆ చుట్టుపక్కలే ఉండుంటారు. కానీ అక్కడికి రోడ్ లేదు. ఎలా వెళతాం? చైతన్యంతో పాటు వంగి మ్యాప్ పరిశీలిస్తున్న ఆంజనేయులు అన్నాడు. రవి దగ్గరున్న సెల్ మోగింది. రవి, మీరు రూట్ మార్చాలి. వెనక్కి తిరిగి 10 కిలోమీటర్లు వెళ్ళండి. ఈ పాటికి 70 km వెళ్ళారా? గోపాలాచారి సరిగ్గానే ఊహించారు. ఎస్ సార్, 75. అయితే 15 km వెనక్కి వెళ్ళండి. అక్కడి నుండి రైట్కి డైరెక్షన్ తీసుకోవాలి. ఆ రూట్లో ఉన్న పల్లేరు దగ్గర ఆపారనిపిస్తోంది. 1 నిమిషం సార్. ముందు వెళుతున్న పోలీస్ వ్యాన్ని ఆగమని సిగ్నల్ ఇచ్చాడు. చైతన్య, ఆ ఊరి పేరేంటి? కొల్లూరు అనుకుంటా సార్, అంత క్లియర్గా లేదు. ఓకే సార్, మేం కూడా అదే అనుకుంటున్నాం. అదే రిమోట్గా ఉంది. చుట్టూ ఫారెస్ట్. మేము వెనక్కి వెళ్ళి 50 కిలోమీటర్ల పైగా కచ్చా రోడ్లో వెళితేనే కానీ ఆ ఊరు రాదు. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయో లేదో. ఉండే ఉంటాయి సార్. దుష్మన్లు కూడా కాంటాక్ట్ చేయాలి కదా. సింగ్ అందుకున్నాడు. రవి అభినందిస్తూ చూశాడు. ఎస్ సార్, మేం వెనక్కి తిరుగుతున్నాం. రవి ఫోన్ కట్ చేసి పోలీసులకు చెప్పాడు. అందరూ వెనక్కి తిరిగారు. లక్కీగా ఆ డైవర్షన్ దగ్గర ఓ చిన్న పల్లె. రోడ్డు మీద బడ్డీ కొట్లు ఉన్నాయి. అందరూ కిందకి దిగి కాళ్ళు చేతులు సాగదీసుకుని బోరింగ్ దగ్గర మొహాలు కడుక్కొని టీలు తాగారు. అబ్బా, ఎంత హాయిగా ఉందో. మళ్ళీ ఎన్నాళ్ళకి వేడివేడి టీ తాగుతామో. సొట్టలు పడిన అల్యూమినియం గ్లాసులో కిరసనాల వాసన వేస్తున్న టీని ఆస్వాదిస్తూ అన్నాడు చైతన్య. పొడవాటి తన ముక్కుని విరిచాడు సింగ్. ఇది ఒక టీనా? ఆంధ్రప్రదేశ్లో 2వ తరం సింగ్ అతను. తెలుగు బాగా వచ్చు. వాళ్ళు టీని అద్భుతంగా తయారు చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కో పాటు తాగుతారు. ఏదో వేడిగా
నాలుగు కాలుతూ రుచి తెలియట్లేదు కదా. భీమారావు పళ్ళు మెరుస్తుండగా నవ్వుతూ అన్నాడు. ఈ పాటికి పల్లేరులో 5 స్టార్ హోటల్ విరుసుంటుందిలే, మన ఫ్రెండ్స్ ధర్మమా అని. ఆంజనేయులు మాటలకు అందరూ నవ్వారు. బాగుందయ్యా, టెన్షన్ తగ్గాలంటే ఇలా సరదాగా ఉండాలి. పిక్నిక్ అని అనుకుందాం, ఏదైనా విరుచుకు పడే వరకు. కానీ ఏమరపాటు పనికిరాదు, 4 కళ్ళుండాలి ఒక్కొక్కళ్ళకి. రవి దూరంగా గుండ్రంగా కూర్చుని టీ తాగి కబుర్లు చెప్పుకుంటున్న పోలీసులకి సైగ చేశాడు. ఎస్ సార్. ఒక ఎస్ఐ ముందుకొచ్చి సెల్యూట్ చేశాడు. అందరూ 2 అంగల్లో జీప్ ఎక్కారు. రవి వాళ్ళు కూడా తమ వ్యాన్ ఎక్కారు. జై బజరంగబలి, ఆంజనేయులు అంటుండగా పల్లేరుకేసి బయలుదేరాయి బళ్ళన్నీ. బాయ్, టేప్ లేదా? ఉంది సార్. నువ్వు డ్రైవ్ చేయి, నేను పెడతాను. రవి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. హుషారైన కొత్త పాటలు. అర్థం కోల్పోయినా తెలియకపోయినా రిథం బాగుంది. సింగ్ చేతులు తిప్పుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. బాయ్ అరిచాడు రహీం. పాట హోరులో అరిస్తే కానీ వినిపించట్లేదు. సారీ. రిథంకి అనుగుణంగా తల తిప్పుతూ తను కూడా పాడసాగాడు సింగ్. మాకంటే తెలుగు పాటలు బాగా పాడుతున్నావు గురు. ఏమనుకున్నావు? ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తెలుసా మనకి? సింగ్ గర్వంగా తలెగరేశాడు. మనకే అనకు, నాకు హిందీ. భీమారావు సిగ్గుగా అన్నాడు. పర్లేదు గురు, మీకు రక్తంలో ఉంటుంది కదా, వేరే నేర్చుకోవడం ఎందుకు? ఎందుక, ఒక పేజీ చదవడానికి 1 గంట పడుతుంది అందుకు. రవి అంటుండగా వ్యాన్లో ఒక పెద్ద కుదుపు వచ్చింది. అందరూ ముందుకు పడబోయి ఆగారు. ఇక నుంచి రోడ్డు అంతే అనుకోండి సార్. బండిని సెకండ్ గేర్లోకి పోనిస్తూ అన్నాడు డ్రైవర్. చీకటి పడుతోంది. సంధ్యాకాంతులు అడవిలో నుంచి రావాలా వద్దా అన్నట్లు చూస్తున్నాయి. ఈ రాత్రికి తమ కోసం ఏం పుంచుందో అందరి హృదయాలు భారం అయ్యాయి. సుగుణ సోఫాలోంచి లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. 6 అవుతోంది. పిల్లలేం చేస్తున్నారో? అలివేలొచ్చి వెళ్ళినట్లు లీలగా గుర్తుంది. టీవీలో సీరియల్స్, సినిమాలు అయిపోయాయి. న్యూస్లు, వాదనలు, విశ్లేషణలు, విజ్ఞానం బోర్. లేచి బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తోంది సుగుణ. వంటింట్లోకి వెళదామని వెనక వరండాలోకి నడిచింది. డైనింగ్ టేబుల్ పక్కన బిల్డింగ్ బ్లాక్స్ మధ్యన ముడుచుకుని అఖిల్ పడుకున్నాడు. అమాయకంగా కనిపిస్తున్న వాడి మొహం చూస్తుంటే ముద్దొచ్చింది. వంగుని నుదుటి మీద ముద్దు పెట్టుకోబోతుంటే అంటూ నీరసంగా ఇటునుంచటు పక్కకు తిరిగాడు వాడు. 6 డజను బ్లాకులు కాళ్ళకి, చేతులకి, వీపుకి గుచ్చుకున్నాయి. అమ్మా అంటూ నిద్రకాళ్లతో అరిచి మళ్ళీ పడుకున్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, పిల్లలు ఆకలి ఆకలి అని అడిగినట్లు. రోజు ఏదో తింటారే, ఇవాళ ఏమైందో? బల శుభ్రంగా ఉంది. అలివేలంతా శుభ్రం చేసి బియ్యం కడిగి కూరలు తరిగి గిన్నెలు తోమి వెళ్ళింది. అవినాష్ వచ్చాక సైకిల్ వరండా గ్రిల్కి కట్టి తాళం వేసి లోపలికొచ్చాడు. అరే, ఇప్పుడు పడుకున్నాడా? హోంవర్క్ చెయ్యాలి. అఖిల్ని లేపి కూర్చోబెట్టాడు. అన్నా, హంగ్రీ, కళ్ళు నులుముకుంటూ అన్నాడు అఖిల్. సుగుణలోని అమ్మ కదిలిపోయింది. ఉండుకన్నా, అరగంటలో అన్నం పెట్టేస్తా, అంతవరకు పాలు తాగండి. అలివేలు తాగగా మిగిలిన పాలని కాచి గ్లాసుల్లో పోసిచ్చింది. అమ్మకేసి వింతగా చూస్తూ పాలు తాగేసి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారు పిల్లలు. గోపాలాచారి సిఈ గారి గదిలోకి వెళుతుండగా వచ్చారు నారాయణ, సంతోష్లు. రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సార్, 20 మందిని పట్టుకున్నాం. అందరినీ సెక్యూరిటీ చీఫ్ గారికి అప్పచెప్పాం. వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి లాకప్లో పెట్టి ఎంక్వైరీ చేస్తామన్నారు. నారాయణ మాటలకి ఆశ్చర్యంగా చూశాడు గోపాలాచారి. కూర్చుని చెప్పండి, ఏం జరిగిందో? శ్రీనివాస్ అభినందనగా చూస్తూ అన్నాడు. ఇది చాలా లాంగ్ ప్లానింగ్ సార్. చాప కింద నీరులా నెమ్మదిగా చాలామంది చేరిపోయారు అన్ని చోట్ల. కుర్చీలో కూర్చుంటూ అన్నాడు నారాయణ. బొగ్గులో రాళ్లు కలపడం దగ్గర నుంచి మొదలైంది సార్. అసలు అదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా, ఎవరు పట్టుకుంటారులే అనుకున్నారు. సంతోష్ పట్టుకున్నాడు. హోపర్లోంచి వెళ్లకుండా వేగంలో మిగిలిన కోల్ తీసి నీళ్లలో వేశాడు. కొంతసేపటికి నల్లరంగు పోయి కొన్ని తెల్లగా అయ్యాయి. అలా ఎప్పటి నుంచి జరుగుతుందో. కోల్ వేగన్లు రాగానే ఒక ప్లాట్ఫామ్ చివర ఇంజిన్ వేరైపోతుంది. ఒక్కో వేగన్ కొంచెం ఎత్తుగా ఉన్న ప్లాట్ఫామ్ మీదకి ఆటోమేటిక్గా వెళ్లే ఏర్పాటు ఉంటుంది. అక్కడ పైనుంచి ఒక చట్రం లాంటిది పైనుంచి వేగన్కి బంధింపబడి దాన్ని లేపుతుంది. అప్పుడు ఆ వేగన్ పక్కకి టిల్ట్ అయ్యి బొగ్గుని హాపర్లోకి ఉంచుతుంది. హాపర్ అంటే పెద్ద ఫన్నెల్ వంటిది. అందులో నుంచి బొగ్గు జల్లెడ ద్వారా కిందకు పడుతుంది. ఒకే సైజులో ఉన్న బొగ్గంతా వెలలోకి పడుతుంది. అక్కడి నుంచి క్రషర్లోకి వెళతాయి. క్రషర్లు పెద్ద గుండ్రని డ్రమ్ము లాంటివి. అవి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. అందులో ఇనుప బాల్స్ ఉండి అవి కూడా తిరుగుతూ బొగ్గుని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. అక్కడి నుంచి మిల్స్కి వెళుతుంది. మిల్స్లో బొగ్గంతా కాటుకలా అయిపోతుంది. ఆ తర్వాత హై ప్రెజర్తో ఫర్నెస్లోకి వెళ్ళి ఇంధనంగా మండుతుంది.
ఈ విధంగా చేయడం వల్ల వేడి యూనిఫామ్గా ఉండి ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది. అయ్యో, రాళ్ళు కలిస్తే ఎంత ప్రమాదం! ఆ పొడి బొగ్గు పొడిని కిందకి లాగేస్తుంది కదా, మండకు పొడవటుంచి గోపాలాచారి విచారంగా అన్నాడు. వీర్రాజు, యాక్సిడెంట్కి అది కూడా ఒక కారణం కావచ్చు సార్. నిజమే అన్నట్లు చూశారు సిఈ గారు. పాసిబుల్. అన్ని పారామీటర్లతో మన వాళ్ళను కూడా రిపోర్ట్ ఇమ్మందాం. ఎంతకీ ఈ రాళ్ళు కలిపింది ఒక కాంట్రాక్ట్ లేబర్ సార్. వేగన్ల దగ్గర ఏదో పనున్నట్లు తచ్చాడుతుంటే మన వాళ్ళు పట్టుకున్నారు. 4 తగిలిస్తే ఒప్పుకున్నాడు. నిరుడుటేడు నుంచి వీళ్ళందరూ దూరారు సార్. అందరూ చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చామని చెబుతున్నారు. కానీ ఎంతవరకు నిజమో, అసలు అంతా ఎవరి ద్వారా వచ్చారో కనుక్కోవాలి. నారాయణ, సంతోష్ ఇంకా వివరిస్తుంటే ఆశ్చర్యంగా విన్నారు సిఈ గారు, ఎస్పీ గారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో జరిగే అవకతవకలు. నీటిని శుద్ధి చేసి కానీ బాయిలర్ దగ్గరికి పంపరు. పంపే ముందు ఎంత మలినమున్నది గంటకి చూడాలి. కొంత పీపీఎం వరకే మలినాలు ఉండొచ్చు. నీళ్ల ట్యాంకుల్లో ఏలం వేసి శుద్ధి చేశాక కార్బోనేటెడ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆమ్ల క్షార నిష్పత్తి చూడాలి. ఇవన్నీ కూడా అత్యంత ఆధునిక పరికరాలతో చేస్తారు. ఆ రీడింగ్స్ చూపే పరికరాల్ని, రసాయనాల్ని 2 కుర్రాళ్ళు 25 లోపు వాళ్ళు ట్యాంపర్ చేస్తున్నట్లు అనుమానం వచ్చింది. వాళ్ళు కూడా కాంట్రాక్టు లేబరే. 2ని పట్టుకున్నారు. టర్బైన్స్ దగ్గర, కన్రాన్స్ ఫార్మర్ల దగ్గర ఒకటేంటి అన్ని చోట్ల వైరస్లా పాకిపోయారు. నెమ్మదిగా కాలనీలో ఎవరింటికో బంధువుల్లా రావడం, వచ్చిన వాళ్ళు గుత్తేదారులను పట్టుకుని ఎందులోనో దూరడం. ఇంచుమించు ఏడాదిగా సాగుతోంది ఈ వ్యవహారం. చుట్టుపక్కల పల్లెల్లో అప్పటికే అప్రమత్తత వచ్చేసింది. ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే పోలీసులకు అప్పచెప్తున్నారు. మేము వంతులు వేసుకుని పోలీసులకి సహాయంగా కాపలా కాస్తాం సార్. ఈగ కూడా ఇక్కడ దూరలేదు. మీరు ఇంటికి వెళ్ళమంటే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. సిఈ గారి అనుమతి తీసుకుని వెళ్ళిపోయారు నారాయణ, సంతోష్. సార్, ఇంకొక అరగంటలో పల్లేరు చేరుతున్నాం. రవి ఫోన్ చేశాడు. ఇక్కడ చాలా విశేషాలున్నాయి అంటూ నారాయణ వాళ్ళు చెప్పిందంతా చెప్పారు గోపాలాచారి. మనం ఎలాగైనా వాళ్ళ ప్లాన్ సాగనీయకూడదు. ఇంకెక్కడెక్కడ ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలి. అలాగే సార్, ప్రతి అరగంటకి మీకు ఫోన్ చేస్తుంటాను. రవి ఫోన్ పెట్టేగానే సిఈ గారి కేసు తిరిగాడు గోపాలాచారి. ఈ రాత్రంతా టెన్షనే మనకి. అవును, ఎలాగూ సెల్ ఉంది కదా, మనం కూడా ఇంటికి వెళదాం. శ్రీనివాస్ అలసటగా అన్నాడు. అతను మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదు. ఎస్, మనం ఇక్కడ చేయగలిగింది కూడా ఏమీ లేదు. రేపొద్దున్నే నాకు గెస్టులు వస్తున్నారు. 25 తర్వాత స్నేహితుడిని కలవబోతున్నాను. వస్తే అన్నీ ఒకసారే వస్తాయి చూడండి. ఇంతకాలానికి ఇప్పుడే దొరికిందా మా వాడికి? 2 బయటకొచ్చి తమ ఇళ్లకేసి నడవసాగారు. సాయంత్రం చల్లగాలి వీస్తుంటే కాలనీలో నడక చాలా బాగుంటుంది.